ఒక చిన్న పొరపాటు కారణంగా పరశురాముడు భూమి మీద జన్మించాడు. శివుడి దగ్గర విద్యను నేర్చుకుని అలాగే ఆయన అంశాన్ని కూడా పరశురాముడు పొందాడు. అలాగే కృష్ణుడు కూడా తన అంశతో పరశురాముడిలో ఉన్నాడు. పరశురాముడి తండ్రి జమదగ్ని మీ అమ్మని మీ అన్నలని చంపమని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఏమీ అడగకుండా వెంటనే వాళ్ళ తలలని నరికేస్తాడు. అని మళ్ళీ తన తండ్రి వద్ద వరం పొంది వాళ్ళందరినీ బ్రతికించమని కోరతాడు. నేను కూడా చిరంజీవిలా ఉండాలి అని వరం పొందుతాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్ట్ 1 చూడకపోతే అది చూసిన తరువాత ఈ వీడియో చూడండి. ఈ వీడియో మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క విష్ణు భక్తుడు చూడవలసిన వీడియో ఇది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. పరశురాముడు ఇంట్లోనే ఉంటూ తండ్రి చెప్పిన పనులు చేస్తూ అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో వైకుంఠంలో విష్ణు చక్రం అయిన సుదర్శన చక్రం నారద మునితో అబ్బే నేను కాని లేకపోతే విష్ణువు ఏ అసురుని కూడా చంపలేడు అని గర్వంతో వెటకారంగా అంటాడు. అది విన్న విష్ణువు ఏం సుదర్శన నిజమా? నువ్వు లేకపోతే నేను పనికిరాను అని అంటావా? సరే అయితే నువ్వు భూమి మీద ఒక రాజులాగా జన్మిస్తావు. నీకు ఇప్పుడు ఎంత శక్తి ఉంటుందో అంతే శక్తి అప్పుడు కూడా ఉంటుంది అని వరం ఇస్తూ శపిస్తాడు. అలా సుదర్శన చక్రం కార్తవీర్య అర్జునుడిలాగా మహిష్మతి అనే రాజ్యంలో జన్మిస్తాడు. ఆయన ప్రపంచం మొత్తంలో అందరికన్నా అత్యంత శక్తివంతుడు. ఆయనకి ఉన్న శక్తులు భూమి మీద ఎవ్వరికి ఉండవు. ఆయనకి 1000 చేతులు ఉంటాయి. ఒక చెయ్యి నరికితే వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క అస్త్రం మరియు ఆయుధాలు ఉంటాయి. ఆయనకి చాలా మంది భార్యలు ఉన్నారు. ఒక రోజు సాయంత్రం అతను తన భార్యలతో అడవిలో నదిలో కూర్చొని జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు. అదే సమయంలో రావణాసురుడు అటువైపున వెళుతూ ఉంటాడు. సాయంత్రం అయితే చాలు రావణాసురుడు ఎక్కడ ఉన్నా కూడా అక్కడే ఆగిపోయి మట్టితో శివలింగం చేసి పూజలు చేస్తాడు. ఇక ఆ రోజు కూడా ఆ నదీ తీరం దగ్గర ఆగిపోయి స్నానం చేసి సంధ్యావందనం చేసి మట్టితో శివలింగం చేసి పూజలు చేస్తూ ఉంటాడు. ఈ కార్తవీర్యార్జునుడి భార్యలకు ఒక పిచ్చి కోరిక కలిగింది. స్వామి మీరు మీ 1000 చేతులతో ఈ నదీ ప్రవాహాన్ని ఆపగలరా అని అడుగుతారు. అదేం పెద్ద విషయమా అని నవ్వుతూ కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో ఆ నదీ ప్రవాహాన్ని ఆపేసి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ నీరును వదులుతాడు. అంతే వెంటనే ఆ ప్రవాహం ఒక్కసారిగా క్రింద వైపు ఉన్న రావణుడి తొడలకి నీరు తగిలి ఆ శివలింగం మొత్తం కరిగిపోతుంది. అప్పుడు రావణాసురుడు కోపముతో పైకి వెళ్లి కార్తవీర్యార్జునుడితో ఓరి దుష్టుడా నా పూజని భగ్నం చేస్తావా? రారా రా నాతో యుద్ధం చెయ్యి అని పిలుస్తాడు. కార్తవీర్యార్జునుడు ఒరే నువ్వు ఎవడురా? 10 తలల పురుగువి ఈ సమయంలో వచ్చి యుద్ధం అంటున్నావా అని లేచి ఒక అణువంత శక్తి ఉపయోగించి రావణుడిని చితకగొట్టి ఒక కోతిని ఎలా వేలాడదీస్తారో అలా ఒక కట్టెక కట్టి మహిష్పతికి తీసుకుని వెళ్లి కారాగారంలో పడవేస్తాడు. అప్పుడు తన మనవడిని విడిపించుకోవాలి అని పులత్స్య ముని గారు అక్కడికి వచ్చి ఇతను నా ముని మనవడు అతన్ని వదిలేయమని కోరగా కార్తవీర్యార్జునుడు అవునా వీడు ఎవడో ఒక పురుగు అని కారాగారంలో పడవేశాను అని పోరా పో అని ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు. అలాంటి శక్తివంతుడైన కార్తవీర్యార్జునుడు వేటకని అడవికి వస్తాడు. ఆయనకి ఎక్కువగా ఆకలి దాహం వేసి తినడానికి ఏమి దొరుకుతుంది అని వెతుకుతూ ఉండగా ఆయనకి జమదగ్ని ఆశ్రమం కనబడుతుంది. ఇదే సమయంలో జమదగ్ని యాగానికి కట్టె ముక్కలు కావాలి అని పరశురాముడిని అడవిలోకి పంపిస్తాడు. అప్పుడే అక్కడికి కార్తవీర్యార్జునుడు తన 100ల సైన్యంతో ఆశ్రమానికి వస్తాడు. నేను మీ ప్రభువుని వేటకు వచ్చాను, ఆకలి వేస్తోంది, ఆహారం ఏమైనా ఉంటే ఇవ్వండి అని అనగా ఆశ్రమంలో తినడానికి ఏమీ ఉండవు అని ఇంటికి వచ్చిన అతిథికి లేదు అనకూడదు అని సరే అందరూ కూర్చోండి ఎవరికి ఏమి కావాలో చెప్పండి వడ్డిస్తాము అని అనగా వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి లోపల ఉంది అని లోపలికి వెళ్లి క్షణంలో ఆహారాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్లి చూడగా రేణుకాదేవి ఒక తెల్లటి ఆవు చెవులో ఆహారం పేరు చెప్పగా ఆ ఆవు ఆ ఆహారాన్ని ఇస్తోంది. ఆ ఆవు ఏంటో కాదు క్షీరసాగర మదనంలో నుండి వచ్చిన కామధేనువు. కార్తవీర్యార్జునుడు ఆహారం కడుపు నిండా తిని వెళ్లే సమయంలో ఈ ఆవు నాకు కావాలి అని జమదగ్ని మహర్షిని అడుగుతాడు. లేదు రాజా ఇది నాకు బహుమతిగా వచ్చింది, దయచేసి ఆ దూడకి తన తల్లిని దూరం చేయకండి అని అంటున్నా కూడా వాళ్ళు వినలేదు. ఎంతమంది ప్రయత్నించినా కామధేనువు ఒక్క అడుగు కూడా కదలదు. కామధేనువు దూడ అంబా అంబా అని ఏడుస్తున్నా కూడా కామధేనువుని డొక్క మీద తన్నుతూ తీసుకొని వెళ్లిపోతారు. అలా కొంత
కొంత సమయం తర్వాత పరశురాముడు అక్కడికి వస్తాడు. కామధేనువు లేదు. దూడ ఏమో ఏడుస్తూ అరుస్తూ ఉంది. అక్కడక్కడ కామధేనువు రక్తం నేల మీద పడి ఉంది. తల్లిదండ్రులు కూడా బాధతో ఏడుస్తూ కూర్చున్నారు. ఏదో తప్పు జరిగింది అని పరశురాముడికి అర్థమైపోయింది. తండ్రి గారు ఏం జరిగింది అని అడగగా, కార్తవీర్యార్జునుడు వచ్చారు, ఆకలి అని అన్నాడు అని అన్నం పెట్టాము. ఆదిత్యమంతా తీసుకొని కామధేనువుని డొక్క మీద తన్నుతూ దూడ ఏడుస్తున్నా కూడా కొట్టుకుంటూ తన్నుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళాడురా అని అంటాడు. అది వినగానే పరశురాముడి రథం మరిగిపోయి కళ్ళు ఎర్రగా మారిపోయి, అంత పని చేస్తాడా నాన్న వాడు అస్సలు మనిషేనా అని చేతులతో గొడ్డలి పట్టుకుని కార్తవీర్యార్జునుడు వెళ్లిన వైపు ఆవేశంతో పరిగెత్తుకుంటూ ఆ చోటుకి వెళతాడు. చుట్టూ వందల వేల భటులు ఉన్నా కూడా పరశురాముడు గొడ్డలిని పైకి ఎత్తి, ఒరేయ్ రాజు బయటికి వస్తే వాడు ఒక్కడే చస్తాడు, లేదంటే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క రాజు ప్రతి ఒక్క భటుడు చస్తాడు అని ఆవేశంతో అంటాడు. కార్తవీర్యార్జునుడు సింహాసనం నుండి లేచి ఎవరో అరుస్తున్నాడు, వెళ్లి వాడిని చంపండి అని 10 మందిని పంపిస్తాడు. అతను వెనక్కి తిరిగి సింహాసనంలో కూర్చునే లోపే 10 తలలు దొర్లుకుంటూ కార్తవీర్యార్జునుడి కాళ్ళ ముందుకు వస్తాయి. పరశురాముడు ఒక దూడ తన తల్లి కోసం ఏడుస్తూ ఉన్నా కూడా తన తల్లిని కొడుతూ తీసుకుని వస్తావా, ఇప్పుడు కామధేనువుని వదులుతావా లేదా నా చేతుల్లో చస్తావా అని అంటాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆపకుండా అని నవ్వుతూ, బ్రాహ్మణుడు వెర్రివాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, లేవండి, లేచి ఈ బ్రాహ్మణుడిని చంపండి అని ఆజ్ఞాపిస్తాడు. కోట్లలో సైనికులు అందరూ ఒక్కసారిగా అస్త్రాలు వదులుతారు. పరశురాముడు ఒక్కసారిగా శివుడు మరియు కృష్ణుడి అంశాలని బయటికి తెచ్చాడు. ఒక్క క్షణంలో ఆ అస్త్రాలని ధ్వంసం చేసి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని భయంకరంగా చంపడం మొదలు పెడతాడు. ఊచకోత అంటే అందరికీ చూపిస్తాడు. ఆయన చంపడాన్ని చూసి దేవతలు మరియు రాక్షసులు అందరూ గజగజ వణికిపోతారు. ఒక్కొక్కరిని చంపుతూ వాళ్ళ తలలని విసురు కొడుతూ ఉంటాడు. అలా అందరినీ చంపేసి మెల్లగా తన గొడ్డలిని పట్టుకుని కార్తవీర్యార్జునుడి వైపు వెళతాడు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులలో 500 చేతులతో ధనస్సులను పట్టుకుని ఇంకో 500 చేతులతో బాణాలను పరశురాముడి వైపు వదులుతాడు. కానీ కళ్ళు మూసి తెరిచే లోపే పరశురాముడు పరిగెత్తుకుంటూ అన్ని బాణాలని తప్పించుకుంటూ కార్తవీర్యార్జునుడి 1000 చేతులను నరికేసి సరి వేగంగా వెళ్లి ఆయన కంఠం మీద గొడ్డలు పెట్టి, ఒరే కార్తవీర్యార్జున, అన్నం పెట్టిన అమ్మని పన్నుతూ అంబా అంబా అని ఏడుస్తున్న తన బిడ్డని దూరం చేస్తావా అని ఒక్కసారిగా అతని కంఠాన్ని నరికేస్తాడు. అయినా కూడా పరశురాముడి కోపం చల్లారలేదు. మొత్తం కార్తవీర్యార్జునుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా గొడ్డలతో నరికేస్తాడు. పరశురాముడి ఒళ్ళంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది. ఆ క్షణంలో పరశురాముడి కోపం ఎంత అంటే ఆయన శరీరం మీద ఉన్న రక్తం కూడా ఆయన ఒంటిలో నుండి వచ్చే వేడికి ఆవిరి అయిపోతూ ఉంటుంది. అలా విష్ణువు అవతారమైన పరశురాముడు సుదర్శనుడిని చంపేస్తాడు. అలా రక్తముతో తడిచిన పరశురాముడు కామధేనువుని పట్టుకుని కోట్ల శవాల మధ్య నడుచుకుంటూ ఆశ్రమానికి వెళతాడు. నాన్నగారు, కామధేనువుని తీసుకుని వచ్చాను అని అంటాడు. జమదగ్ని పరశురాముడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటిరా ఇది, ఈ రక్తం ఏంటి అని వణుకుతూ అడగగా, నాన్న, మొత్తం కోట్ల సైన్యాన్ని చంపేశాను నాన్న, కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాను, అలాగే అతని తలని కూడా నరికేశాను నాన్న అని చెబుతాడు. జమదగ్ని ఉనికిపోతూ, ఎంత పని చేశావురా భార్గవా, భూమిని పాలించే రాజుని నువ్వు చంపేశావా, బ్రాహ్మణుడికి ఉండాల్సింది ఓపికరా, అది నీకు లేదు, నీకు ఆవేశం ఎక్కువైపోయింది, అసలు బ్రాహ్మణులకి ఇంత కోపం పనికిరాదురా రామా, నువ్వు భూమి మీద మొత్తం తీర్థయాత్రలు చేసిరా అని పంపిస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు పరశురాముడు భూమి మొత్తం తిరిగి అన్ని దేవాలయాలని దర్శనం చేసుకుంటాడు. అలా అన్ని తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఒక రోజు మళ్ళీ కట్టెల కోసం గొడ్డలి పట్టుకుని పరశురాముడు అడవి లోపలికి వెళతాడు. తన తండ్రిని ఒక బ్రాహ్మణుడు చంపేశాడు అని తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు కొడుకులు అందరూ, మా తండ్రిని చంపిన వాడికి తండ్రి ఉండకూడదు అని మొత్తం కొడుకులు అందరూ ఆశ్రమానికి వస్తారు. అప్పుడు జమదగ్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా వీళ్ళు మెల్లగా వెనక నుండి వెళ్లి ఆయన తల నరికేసి అక్కడ నుండి వెళ్లిపోతారు. ఆ దృశ్యాన్ని చూసి రేణుకాదేవి బోరున ఏడుస్తూ బాధతో గట్టిగా 21 సార్లు భార్గవరామా 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 అని పిలుస్తుంది. పరశురాముడికి ఇది వినపడి లెక్క పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి వస్తాడు. అమ్మా అమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్లి ఏడుస్తూ బాధపడుతూ, ఎవరు అమ్మా, ఎవరు తండ్రిని చంపారు అని అడుగుతాడు. నువ్వు కార్తవీర్యార్జునుడిని
చంపేశావు అని అతని కొడుకులు వందల్లో వచ్చి మీ తండ్రిని దొంగచాటుగా వెనక నుండి తల నరికేశారురా అని బోరున ఏడుస్తూ అంటుంది. అది వినగానే ఇక పరశురాముడికి అత్యంత కోపం వస్తుంది. అతని కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అమ్మా, ఈ క్షత్రియులు దురహంకారులు, భూమిని పరిపాలించే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. మన ఆవుని తన పిల్ల నుండి దూరం చేశారు. నా ఆవుని వెనక్కి ఇవ్వండి అని అడిగితే నన్ను చంపబోయారు. నన్ను కాపాడుకోవడం కోసం నేను ఆ కార్తివీర్యార్జునుడిని చంపేశాను అమ్మా. అప్పుడు ఆ దుర్మార్గుడైన రాజుని చంపినందుకు ఇప్పుడు ఇతని కొడుకులు వచ్చి దొంగ దెబ్బతీసి నా తండ్రిని చంపుతారా? ఈ క్షత్రియులు బ్రతకడానికి ఇక వీలు లేదు అమ్మా. నువ్వు 21 సార్లు గుండెలు బాదుకొని నన్ను పిలిచావు. అదే 21 సార్లు ఈ భూమి అంతా తిరుగుతాను. క్షత్రియుడు అనేవాడు కనపడితే చాలు చంపేస్తాను. పిల్ల లేదు, జల్ల లేదు, ముసలి లేదు, ముతక లేదు. క్షత్రియుడు అనేవాడు కనపడితే చాలు తలలు నరుకుతాను. ఊచకోత అంటే ఈ క్షత్రియులకు చూపిస్తాను అని అమ్మకి మాట ఇస్తాడు. అలా ప్రపంచం మొత్తం తిరగడం మొదలు పెడతాడు. ఆయన క్షత్రియుడు కనపడితే చాలు వాళ్ళ తలలు నరికేసేవాడు. ఆయనని చూసి క్షత్రియులు భయపడి ఆడవాళ్లలాగా చీరలు కట్టుకుని గాజులు వేసుకొని ఆడవాళ్ల గుంపులలో దాక్కునేవాళ్ళు. అలాగే ఆవుల మందలలో కూడా దాక్కుంటూ జీవించేవాళ్ళు. ఎందుకంటే పరశురాముడు ఆడవాళ్లు ఉన్న చోటికి అలాగే గోవులు ఉండే చోటికి అస్సలు వెళ్లేవాడు కాదు. అలా 21 సార్లు భూమి మొత్తం తిరిగి క్షత్రియులు అన్న వారిని విడిచిపెట్టకుండా చంపి వాళ్ళ రక్తం అంతా తీసుకుని వెళ్లి కురుక్షేత్రములో 5 చెరువులు తవ్వి ఆ చెరువులలో ఆ క్షత్రియుల రక్తంతో నింపుతాడు. ఆ చెరువుల్లో నుండి రక్తం తీసుకుని తన తండ్రి జమదగ్నికి అలాగే పితృలకు తర్పణం చేస్తాడు. ఒక బ్రాహ్మణుడిలా జన్మించి ప్రశాంతంగా కాలం గడపకుండా 21 సార్లు భూమి మొత్తం తిరిగి రాజులందరినీ చంపి వాళ్ళ రక్తంతో చెరువులు నింపాడు. దేవుళ్ళు అయితే ఈయనని చూసి భయంతో గజగజ వణికిపోయారు. అది పరశురాముడి ఆవేశం. అందుకే పరశురాముడిని ఆవేశ అవతారం అని పిలుస్తారు. ఆయన గురించి మాటల్లో అస్సలు చెప్పలేము. ఆయన ఆవేశాన్ని మేము మీకు చూపించడానికి చాలా ప్రయత్నించాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. దీని తర్వాత ఏమైందో తెలుసుకోవాలి అంటే చెప్పండి, పార్ట్ 3 చేస్తాం. పరశురాముడు రాముడిని కలిసింది, కర్ణుడిని కలిసింది, కృష్ణుడిని కలిసింది. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చి మీరందరూ చెబితే పార్ట్ 3 తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్క హిందువుకి ఈ వీడియో షేర్ చేయండి. అందరూ భార్గవరామ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భార్గవరామ.